నిగనిగలాడే నిమ్మకాయలను చూస్తే కొని తీరాలనిపిస్తుంది. కానీ మచ్చలున్న కాయలు చూస్తే కొనాలన్నా కొనలేం, తినాలని ఉన్నా తినలేం. అంటే రేటు పడిపోతుంది. ఈ గజ్జి మచ్చలు నిమ్మకు ప్రధాన సమస్య అయినా ఒక్కోసారి చీనీ కాయలను కూడా నష్టం చేస్తాయి. కాయల మీద చేరి నాణ్యతను చెడగొట్టడమే కాదు, చెట్లు ఎండుపుల్ల పట్టడానికి కూడా పరోక్షంగా కారణం ఇదే. ఆకు, కొమ్మ, రెమ్మ, చివరకు ముళ్ళును కూడా వదలని పీడ ఇది. గుంటూరు జిల్లాలో నిమ్మ తోటలకు పేరుగాంచిన తెనాలి డివిజన్లో గజ్జి తెగులు సమస్య దిగుబడి, నాణ్యతను దెబ్బతీయటమే కాదు, దీనివల్ల తోటలకు ముప్పు ఏర్పడుతోందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. వాన చినుకులు, గాలులకు గాయాలై అధికమయ్యే ఈ తెగులు నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి. లేత చిగురు వచ్చేటప్పుడు అధికంగా ఉండే ఆకుముడత, తోటలను నిలువునా నాశనం చేసే గ్యానోడెర్మా, వేరుకుళ్లు తెగుళ్ల కన్నా గజ్జి తెగులు తోటలను అధికంగా బాధిస్తోంది. తెగులు నివారణ ఎలానో చూద్దామా? నిమ్మ తోటల్లో గజ్జి తెగులును బ్యాక్టీరియా కలుగచేస్తుంది. దీనినే క్యాంకర్ తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు లేత తోటల నుంచి ముదురు తోటల వరకు అన్ని తోటల్ని ఆశిస్తుంది. తెగులు ప్రభావం లేత కొమ్మల మీద, ముళ్ల మీద, ప్రధాన కాండం మీద, పెద్ద కొమ్మల మీద గమనిస్తూ ఉంటాం. ఈ గజ్జి పుండ్లు ఏర్పడిన పై భాగానికి ఆహార సరఫరా నిలిచిపోవటంతో కొమ్మలు ఎండిపోతాయి. ఇటువంటి తోటలు చూడటానికి కళావిహీనంగా ఉంటాయి. ముందుగా ఆకుల అడుగు భాగంలో లేత గోధుమ నుంచి ముదురు గోధుమ రంగు మచ్చలు ప్రారంభమై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. మచ్చలు ఉబ్బెత్తుగా ఉంటాయి. ఈ మచ్చలు తరువాత కాయల మీదకి వ్యాపిస్తాయి. మచ్చలు ఏర్పడ్డ కాయలు మార్కెట్ చేయడానికి పనికిరావు. కాయ నాణ్యతే కాదు, దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఈ తెగులుకు తేమతో కూడిన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గాలితో కూడిన వర్షాల వల్ల ఈ తెగులు మొక్కలోని ఇతర భాగాలకు, ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. అంతేకాక కాండం మీద ఉండే ముళ్ళు గాలికి, రాపిడికి గురైనప్పుడు వాటి వల్ల కలిగే గాయాల వల్ల బ్యాక్టీరియా మొక్కలో ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపిస్తుంది. తెగులును వ్యాప్తి చేసే మరో కారకం ఆకుముడత పురుగు. చిగురును ఆశించి ఆకు రెండు పొరల మధ్య ఉండే కణజాలాన్ని తినే దశలో ఆకుముడత పురుగు గజ్జి తెగులును తోటంతటికి వ్యాప్తి చేస్తుంది. ఈ తెగులు యాజమాన్యంలో భాగంగా పరిశుభ్రత పాటించటం అవసరం. తోటల్లో ఎండుపుల్లను, రెమ్మలను, గజ్జి తెగులు సోకిన భాగాల నుంచి 1 అంగుళం క్రింద వరకు కత్తిరించివేయాలి. కత్తిరించిన తర్వాత నిమ్మ తోటల్లో వచ్చే కంపను కంచెగా వాడకూడదు. దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. కత్తిరించిన వెంటనే 1% బోర్డో మిశ్రమం లేదా 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, దీనితో పాటు 1 గ్రాము స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేయాలి. వర్షాకాలంలో 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. గజ్జి తెగులును వ్యాప్తి చేసే ఆకుతొలుచు పురుగు నివారణకు చిగురు వచ్చే సమయంలో 5% వేప కషాయం లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పులుసు నిమ్మలో ఇటీవల విడుదల చేసిన పెట్లోరీ సెలెక్షన్ 1, బాలాజీ రకాలు గజ్జి తెగుళ్లను తట్టుకుంటాయి. కొత్తగా తోటలు సాగు చేసేవారు ఈ రకాలను రిజిస్టర్డ్ నర్సరీల నుంచి పొంది సాగు చేయాలి.